హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. మన నాడిని చూసే మనకు రాబోయే కాలంలో జబ్బులు ఎలా ఉంటాయి అండ్ ఆ జబ్బుల్ని ఇప్పుడే ప్రిడిక్ట్ చేసి జాగ్రత్తలను తీసుకోవచ్చు అని చెప్పే ఒక పర్సన్ పర్టికులర్గా ఉన్నారు. అండ్ ఆ పర్సన్ ఏంటంటే డాక్టర్గా, కానీ గత కొన్ని సంవత్సరాలుగా కూడా అని కాదు, కొన్ని జనరేషన్స్గా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారనమాట. అండ్ ఆయుర్వేద పరంగా కూడా ఆయన ఇస్తున్న ఆయుర్వేద ట్రీట్మెంట్ ద్వారా కూడా హెచ్ఐవి కూడా పాజిటివ్ని నెగిటివ్గా కన్వర్ట్ చేశారు అని చెప్పేసి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. మరి ప్రపంచంలో ఇంతమంది సైంటిస్టులు ఉన్నారు అండ్ వేరే వేరే ఎంతో ఎక్స్పర్ట్స్ ఉన్నా కానీ వాళ్ళ వల్ల కానిది అండ్ ఆయుర్వేదం వల్ల అయింది అని చెప్పేసి ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అండ్ ఈ నాడిని చూసే మనలో రాబోయే అసలు వ్యాధులు ఏంటో కూడా చెప్పేస్తున్నారంటే అది వింటుంటేనే మిరాకిల్గా అనిపిస్తుంది కదా. మరి ఆ పర్సన్ ఎవరో కాదు, మరి కనిగిరి నుంచి వచ్చిన కరుణానిధి గారు. మరి ఆయనతో మాట్లాడదాం. ఆయన చెప్తున్న మాటలు ఎంతవరకు నిజం అనే దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. కరుణానిధి గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్, ఇప్పుడు నాడీ వైద్యం అనేది కూడా దాని యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా కొన్ని బ్యాక్ జనరేషన్ వాళ్ళు వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు వాళ్ళకి ఎందుకు ఇది అర్థం కావట్లేదు అంటే మీరు ఏం చెప్తారు సార్? అర్థం కాదండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఒక మోడ్లో పెరిగాం, ఒక మోడ్లో ఉన్నాం. ఇప్పుడు ఆ మోడ్లో నుంచి మనం బయటికి తీసుకురావాలంటే చాలా పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఒక 2వ తరగతి 3వ తరగతి చదివే పిల్లల్ని చూడండి, సెల్ ఫోన్ ఆపరేటింగ్ చేసినట్టు విధంగా, యాప్స్ ఓపెన్ చేసే విధంగా మనం చేయలేం. అంత అద్భుతంగా వాళ్ళు అనేక రకాల లాకులు పెట్టడం, థంబ్ సిస్టమ్ పెట్టడం అన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు. పెద్దవాళ్ళు ఎవరైతే సెల్ ఫోన్ కొనిస్తారో వాళ్ళకి సెల్ ఫోన్ ఆపరేటింగ్ ఎలా చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పటికీ వాట్సాప్లో స్టేటస్లు ఎలా పంపించాలి, మెసేజ్లు ఎలా పంపించాలి, చాటింగ్ చేయాలనే విషయం కూడా తెలియనటువంటి 50+ వయసు ఉన్న వ్యక్తులు అనేక వేల మంది ఉన్నారు. అదే ఒక 5-6 సంవత్సరాల నుంచి పిల్లలు అద్భుతంగా వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ యొక్క ఒక మోడ్లో ఉన్నారు. ఆ మోడ్లో ఉన్న వ్యక్తులు ఆ మోడ్లోనే ఉంటారు. వాళ్ళు బయటికి రాలేరండి. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే వాళ్ళు దెబ్బ తగిలితే వస్తారు, అప్పుడు దాకా రాలేరు. ఇప్పుడు మా దగ్గరికి మేము ఎందుకు చెప్తున్నామంటే కొన్ని అలోపతిలోనే గొప్ప గొప్ప ప్రొఫెసర్స్, ఎండీలు, పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంఎస్లు, సర్జన్లు అటువంటి వాళ్ళు కూడా కొన్ని వ్యాధులను తగ్గించుకోవడం కోసం, మొండి వ్యాధులను తగ్గించుకోవడం కోసం మా దగ్గరికి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాళ్ళు మా మూలిక వైద్యం వాడడం జరిగింది, వాళ్ళకి నయం కావడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ అనుకుంటున్నామో పెద్ద పెద్దది ఎంఎన్సీ కంపెనీ లాంటివి, అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి గొప్ప గొప్ప ప్రొఫెసర్లు కూడా మా దగ్గరికి వచ్చి మాకు నాడీ వైద్యం నేర్పించని అడగడం జరిగింది. అనేక మంది ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అన్ని పేర్లు ఉపయోగించకూడదండి. ఇన్స్టిట్యూట్ల పేరు ఉపయోగించలేము, ఆ డాక్టర్ల పేర్లు ఉపయోగించలేము. అవి జరుగుతుంటాయండి. అంటే ఏ వైద్య విధానం చెడ్డది కాదండి, అన్ని వైద్య విధానాలు మంచివే. అల్లోపతి చెడ్డదని మేము అంటాం. అల్లోపతి కూడా గొప్పది, చాలా గొప్ప వైద్య విధానమే. మానవ జాతి అభివృద్ధి కోసం ఏర్పడ్డాయి. అల్లోపతి అయినా, ఆయుర్వేదమైన, హోమియో అయినా, యునాని అయినా, న్యాచురోపతి అయినా. కానీ కొంతమంది ఇది మాది పెద్దది, మాది గొప్పది అనేటువంటి భావజాలంతో ఈ మానవ జాతిని బస్టు పట్టిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అన్నీ మంచివే అండి, అన్ని వైద్య విధానాలు మంచివే, అన్ని మతాలు మంచివే, అన్ని సంస్థలు మంచివే. మానవ యొక్క జాతి అభివృద్ధి కోసం ఏర్పడ్డవి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. అట్లనే ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు, నయం కాని వ్యాధులు అవి ఉంటే ఆయుర్వేదంలో తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీరు దీర్ఘకాలిక వ్యాధులు ఎన్ని అని అంటున్నారు కదా. మన ఇండియాలోనే, ప్రపంచంలో మొత్తం మీద చూసుకుంటే మన ఇండియాలో షుగర్ పేషెంట్స్ అనేవాళ్ళు చాలా హెవీ. అవునండి. చాలా మందికి మరి షుగర్ తగ్గించిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా సార్? షుగర్ వ్యాధి అనేది మనం ఒక నిజాయితీగా మాట్లాడుకోవాలంటే అది వ్యాధి కాదండి. షుగర్ అనేది మన బాడీలో జరిగే మెటబాలిజం. ఉదాహరణకి చెప్పాలంటే మన వయసు 30 సంవత్సరాలు అనుకుందాం. 30 సంవత్సరాలకి మన శరీరానికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారాన్ని ఆ శరీరానికి ఇస్తూ ఉంటే అది షుగర్ రాదండి, బీపీలు రావండి, ఏ జబ్బు రాదండి. 30 సంవత్సరాలకి 60 సంవత్సరాల వయసుకి కావాల్సిన ఆహారం మొత్తం ఇచ్చేసారనుకోండి, అంటే మీకు ఎలా చెప్పాలి, 30 సంవత్సరాల వయసుకి ఎంతైతే తీసుకోవాలో అంత ఇస్తే ఇబ్బంది లేదండి. 30 సంవత్సరాల్లోనే 60 సంవత్సరాల ఆహారాన్ని ఇచ్చేసారనుకోండి,
ఏమవుతుంది, మెటబాలిజం మార్పు వస్తుంది. అదే షుగర్ అండి. అందువల్ల ఎవరికి ఎప్పుడు ఎంత ఆహారం ఆకలి అయితేనే అంత తీసుకోవాలి. ఓకే. మనం ఎవరు తీసుకోవట్లేదు. 100 మంది ఉంటే 99% మంది మీకు ఆకలి అయినా కాకపోయినా మధ్యాహ్నం 1 గంట అయిందంటే లంచ్ తినండి, ఉదయం 8 అయిందంటే టిఫిన్ తినండి, రాత్రి 8 అయిందంటే డిన్నర్ తినండి. ఆ మోడ్లో మనం బతుకుతున్నాం. ఆ సిస్టమ్ నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో శరీరం మనం హెచ్చరిస్తుందండి, ఆకలి అవుతుంది. మన శరీరం మనకు చెప్తుంది, రే ఆకలి అవుతుంది తినరా అని చెబుతుంది. అలా శరీరం కోరినప్పుడు మాత్రమే సమపాలులో కొంత తీసుకోగలిగితే వాడికి ఏ జబ్బు రాదండి. మీకు ఆకలి ఉండదు, అన్నం ఇంత పెట్టుకుంటారు తినేస్తారు. కొన్ని ఫంక్షన్లకు వెళ్తాం, ఇంకా దొరకదేమో ఈ ఆహారము అన్నట్టుగా మొత్తం తినేస్తాం. అదే అండి షుగరు, అదే బీపీ, అదే జబ్బు, అదే క్యాన్సరు. సమపాలలో ఎవరైతే అన్ని ఆహార పదార్థాలు కొంత కొంతగా శరీరం చెప్పినట్టుగా తీసుకుంటాడో వాడికి ఏ జబ్బు రాదు. ఓకే. అందువల్ల మీరు చెప్పినట్టు షుగర్ అనేది 30 సంవత్సరాలకు 60 సంవత్సరాల ఆహారాన్ని తినేస్తాడు. అందువల్ల వాడికి ఎక్సెస్ అవుతుంది బాడీలో, అది షుగర్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని మనం మందులు లేకుండా నియంత్రించుకోవచ్చు. మా దగ్గర 400, 500 షుగర్ ఉన్న వ్యక్తులు కూడా కనీసం 90 రోజుల పార్టీ ప్రణాళిక, అంటే 90 రోజులు ఇది చెయ్యాలి అని మేము చెప్తే ఆ 90 రోజుల పాటు వాళ్ళు కానీ చేయగలిగితే వాళ్ళ షుగర్ నార్మల్గా వచ్చేస్తుంది. అప్పటి నుంచి సాధారణ జీవితాన్ని గడపచ్చు. స్వీట్ కొద్దిగా తినచ్చు, వాకింగ్ చేయాలి, అట్లా సాధారణ జీవితం గడపచ్చు. ఈ 90 రోజుల పాటు కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అనేవి కనీసం ఒక్క మెతుకు కూడా శరీరంలోనికి పోకూడదు. కార్బోహైడ్రేట్ 0 చేయాలి 90 రోజులు. కనీసం ఫర్ డే 5 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి చెమట వచ్చే విధంగా. తర్వాత ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, సమపాల్లో వాటర్ మంచినీళ్ళు తీసుకోవాలి, శారీరక శ్రమ చేయాలి, 7 గంటల నుంచి 8 గంటలు కనీసం నిద్రపోవాలి, మానసిక ఒత్తులు తగ్గించుకోవాలి. 90 రోజులు మీరు చేయండి. షుగర్ తగ్గకపోతే మమ్మల్ని వచ్చి మా ఆశ్రమానికి వచ్చి అడగండి, మేము చెప్తాం సమాధానం. కంప్లీట్గా మీరు చెప్తున్నది చూస్తుంటే ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అనేది, లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి సార్. మీకు 500 షుగర్ ఉన్న ఇన్సులిన్ తీసుకుంటా, నార్మల్ కాకపోతే నన్ను అడగండి. నార్మల్గా అయిన రోజు నుంచి తినాలనుకుంటే ఒక స్వీట్ తినండి, మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు వాకింగ్ చేయండి. ఇంత అన్నం తినండి, ఒక 3 కిలోమీటర్లు వాకింగ్ చేయండి. మీరు తిన్నదానికి మీరు చేసిన శ్రమకి సరిపోతుంది. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్ షుగరు? మనం తినే తిండికి తగిన పని చేస్తున్నాం పూర్వం. అప్పుడు ఎవరికి షుగర్ లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, తినేది ఇంత, చేసేది ఇంత. షుగర్ ఎందుకు రాదండి? షుగర్ ఏంది, అన్ని గుండె జబ్బులు వస్తాయి, బీపీలు వస్తాయి, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్లు, అన్ని జబ్బులు వచ్చేస్తాయి సార్. అందువల్ల షుగర్ అనేది మా దృష్టిలో శ్రమగానే చేయగలిగితే 90 రోజులు వాడిని నార్మల్ తీసుకుని రావచ్చు వితౌట్ మెడిసిన్. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళది ఒక కేసు ఉంది సార్, చెప్పండి. అది చెప్తా. ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పర్సన్ అనమాట. సో ఆయుర్వేదం వాడడం మొదలుపెట్టారు, కాకపోతే తగ్గుతుంది, ఆ తీవ్రత అనేది తగ్గుతుంది, బాగానే ఉంది. కానీ బాడీలో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో అది తగ్గిపోతూ వస్తుంది. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు మనము మీరు చెప్పినట్టు క్యాన్సర్ ఉన్న రోగికి శరీరంలో ఆ యొక్క వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ, శరీరం వ్యాధికి గురవుతుంది. శరీరంలో అన్ని కణాలు కూడా క్యాన్సర్ కణాలతో ముడిపడిపోయి శరీరాన్ని బస్టు పట్టిస్తూ ఉంటుందండి. అదే సమయంలో మనం కొన్ని వైద్యం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ని తగ్గించుకుంటూ ఉంటాం. మనము వైద్యం వ్యాధి తగ్గించడానికి ఔషధం తీసుకుంటున్నామే కానీ ఎట్ ద సేమ్ టైం శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు ఇవ్వటం లేదు. సరైన పోషక పదార్థాలు వాళ్ళకి ఏదైతే తీసుకోగలుగుతారో, జావ, అంబలి, జ్యూసులు, పండ్ల రసాలు, ఏదైనా ద్రవరూప ఆహార పదార్థాలు వాళ్ళు ఏదైతే శరీరం తీసుకోగలదో అటువంటి ఆహార పదార్థాలు సమపాలలో ఇవ్వగలిగితే వాళ్ళకి శక్తి వస్తుంది ఒక పక్కన. ఎట్ ద సేమ్ టైం వ్యాధిని తగ్గించడానికి కొన్ని మూలకాలు లేకుంటే కొన్ని ఔషధాలు ఇచ్చామనుకోండి, వాళ్ళకి వ్యాధి తగ్గుతుంది. కానీ ఒకటే చేస్తున్నాం, ఔషధ ప్రయోగం మాత్రం చేస్తున్నాము, ఆహార ప్రయోగం చేయటం లేదు. అందువల్ల శక్తి తగ్గుతుంది, వ్యాధి తగ్గుతుంది. వ్యాధి చివరికి తగ్గే టైంకి శక్తి లేక మనిషి చనిపోతాడు. క్యాన్సర్ తగ్గింది, చివరి క్షణాల్లో ఆ యొక్క శరీరానికి తగిన శక్తి లేక అతను క్షీణించి అతని ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, ఔషధాలని బ్యాలెన్స్ చేయాలి, ఆహారాన్ని బ్యాలెన్స్ చేయాలి. అలా చేయగలిగితే మీరు చెప్పిన వాళ్ళకి మంచి ఫలితాలు అందుతాయి. ఎందుకంటే అది ప్రాక్టికల్గా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఆయుర్వేదం వాడుతూ ఉన్నా కానీ ఆ శక్తి అనేది క్షీణిస్తుండడంతో ఏంటి అని చెప్పి అంటే దాని గురించి క్లారిటీ ఇచ్చారు. ఓకే.
అండ్ మీరు చేసిన వైద్యంలో మెయిన్‌గా ఆయుర్వేదంలో అయినా కానీ, ఈ నాడీ వైద్యం పరంగా అయినా కానీ, సో ఈ హెచ్ఐవి దానికి సంబంధించే కాకోకుండా వేరేవి ఏమన్నా గానీ, సో మంచి ఫలితాలు ఏదన్నా వచ్చినట్టున్నాయా? చాలా ఉన్నాయి సార్. గ్యాంగ్రీన్‌లు గాని అంటే ఇదే హైదరాబాద్‌లో ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో కాలు తీసేయాలన్న కేసులు చాలా అంటే రేపు ఉదయాన ఆపరేషను, మమ్మల్ని ఈరోజు తీసుకెళ్ళి చూద్దాము. కాలు తీసేయకుండానే గ్యాంగ్రీన్. తీసేయకుండానే మీకు ట్రీట్మెంట్ జరగడానికి అవకాశం ఉందండి. నాడీ పరీక్షల్లో మాకు అటువంటి ఫలితాలు అందుతున్నాయి అని మేము చెప్పిన కేసులు చాలామందికి కాళ్ళు తీసేయకుండా నయమైన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో కొల్లాపూర్లో ఆయన పేరు కూడా చెప్తాను. ఆయన గొప్ప మంచి వ్యక్తి అండి, పుల్లయ్య శెట్టి గారు. ఆయనకి నిజానికైతే కాలు తీసేయాల్సిన పరిస్థితి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో. ఆయనకి భూమి మీద నూకలు ఉన్నాయి, అదృష్టం ఉంది, అన్నీ ఉండబట్టి ఈరోజు కాలు బాగా నయమైపోయింది, బాగా తిరుగుతున్నాడు, బాగా సెట్ అయిపోయాడు అతను. అటువంటి కేసులు చాలా ఉన్నాయండి. అందువల్ల ఇవన్నీ మిరాకిల్సే. ఎన్ని అంటే అతను కాలు పోయిందంటే ఆటోమేటిక్గా కొంతకాలానికి రెండో కాలుకి వ్యాప్తి చెందడం అన్నీ జరుగుతాయి. కానీ అతనికి ఏం జరిగిందంటే మా మూలికా వైద్యము, నాడీ వైద్యం ద్వారా అతనికి జబ్బులన్నీ తగ్గిపోయి నార్మల్ ఫిట్గా తయారు. అటువంటి చాలా ఉన్నాయి. కనిగిరిలోనే మాకు పోల్రెడ్డి గారని ఒక ఆయన ఉన్నారు, కాశీనాయకుల్లో ఉంటారు. వారికి కూడా చాలా తీవ్రమైన పరిస్థితి. అతను కోమాలోకి వెళ్ళిపోయాడు ఒక మూమెంట్లో. ఈ రోజు లేకుండా గంటల్లో అతను తీసుకెళ్తారనమాట. అంటే చనిపోయారని అనుకున్నారు, డిసైడ్ అయ్యారు. అటువంటి కేసుల్లో కూడా నాడి చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి ఈరోజు బాగా ఉన్నాడు, బాగా తయారు, పుండంతా తగ్గిపోయింది, కాలు కూడా తీసేయకుండా సరిపోయిందండి. గ్యాంగ్రీన్ పెద్ద పెద్ద పుండ్లు ఉన్నాయని తగ్గిపోయాయండి. పురుగులు వస్తాయండి గ్యాంగ్రీన్ ఉంటే, ఆ పురుగులన్నీ వచ్చాయి, అవన్నీ కూడా నయమయ్యాయి. కొంతమంది ఈ మధ్య రీసెంట్గా ఒక 20 days బ్యాక్ నెల్లూరు నుంచి వచ్చారు. వాళ్ళు ఒక భార్యాభర్తలు, ఒక మంచి ఆదర్శ దంపతులు, చాలా పేదవారు, పాపం మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఆమెకి లివర్ సిరోసిస్, మహిళకి, ముస్లిం మహిళ లివర్ సిరోసిస్ వచ్చింది. తిరుపతి రూయా హాస్పిటల్లో కూడా రిజెక్ట్ చేసి పంపించేశారు ఆమెని. ఈరోజు రేపు అనే పరిస్థితులు, వారం రోజుల లోపే ఆమె బతుకుతుంది అని డిక్లేర్ చేసి పంపించేశారు. వీళ్ళు కూడా ఆశలు వదులుకున్నారు. అదే సమయంలో వాళ్ళకి ఎవరో చెప్పబట్టి నెల్లూరులో వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఈరోజు భగవంతుడి దయ వల్ల పొట్టలో నీరు అంతా తగ్గి, కాలు నీరు అంత తగ్గి, చేతులు తగ్గి అంత నార్మల్గా ఉంది. కానీ కొంతకాలం ఆమె అయితే అబ్జర్వేషన్లో ఉంచుకొని చూడాలి. ఇప్పుడైతే ప్రాణాపాయ పరిస్థితి తప్పించుకుందండి ఆమె. అంటే సీరియస్, అంటే ఈ రేపు ఎల్లుండి అనే పరిస్థితిలో వ్యక్తులు కూడా లివర్ సిరోసిస్ యాక్చువల్గా అయితే ట్రీట్మెంట్ లేదు అంటారు మన అలోపతిలో. ఆయుర్వేదంలో మంచి మూలికా వైద్యం ఉందండి, వాటిని ఇచ్చాము, బాగానే పనిచేస్తుంది. ఈరోజు మంచాన ఉన్న వ్యక్తి ఈరోజు లేసి అన్ని వంట పనులు అన్నీ చేసుకుంటున్నారు. అటువంటి చాలా ఉన్నాయి సార్, చాలా అనేక కేసులు ఉన్నాయి. ఓకే సార్, కానీ అంటే కేవలం నాడీ చూసే మీరు ఎలా చెప్పగలుగుతారు సార్? చెప్పాను కదా సార్, నాడిలో మనకు వాత, పిత్త, కఫ అనే 3 తత్వాలు ఉంటాయి సార్. ఈ 3 తత్వాలని మనము ఆధారం చేసుకొని ఎవరు ఏ తత్వంలో ఉన్నారని తెలుసుకొని ఆ తత్వానికి తగ్గట్టు కొన్ని వ్యాధులు ఉంటాయి. ఉదాహరణకి వాత తత్వంలో ఉంటే 80 రకాల వాత వ్యాధులు ఉంటాయండి. పిత్తంలో ఉంటే 40 రకాల పిత్త వ్యాధులు, కఫంలో ఉంటే 20 రకాల కఫ వ్యాధులు ఉంటాయండి. మనం చూడొచ్చండి. ఆ నాడి తత్వాన్ని ఆధారం చేసుకొని ఎవరు ఏ తత్వంలో ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళకి ఫలానా జబ్బు ఉందని ఖచ్చితంగా చెప్పేయచ్చండి. అది పెద్ద విషయమేం కాదండి. అది మేము నేర్చుకుంది కాదు, మేము తెలిసింది కాదు. మన మహర్షులు కొన్ని వేల సంవత్సరాల నాడే మన భారతదేశంలో ప్రజలకు ఇచ్చేసారండి. అది ఒకప్పుడు ఒక గొప్ప వెలుగు వెలిగింది. ఈనాడు ఈ యొక్క ఆధునిక పరికరాలన్నీ రాబట్టి దీని మీద ఎవరు దృష్టి పెట్టడం లేదు. ఇప్పుడు ఆధునిక పరికరాల్లో ఎంఆర్ఐ స్కాన్లో కూడా బయటపడని కొన్ని జబ్బులు ఈ నాడీ పరీక్షలు బయటపడతాయండి. కొన్ని టెస్టుల ద్వారా క్యాన్సర్ పరీక్షలు చేస్తారు, స్కానింగ్లు చేసినా కూడా ఏం లేదంటారు. కానీ మా దగ్గర చూస్తే క్యాన్సర్ ఉన్నట్టు బయటపడుతుంది. వాళ్ళకి కొన్ని అడ్వాన్స్డ్ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే టెస్టులు మళ్ళీ ల్యాబ్లోకి పోతే అప్పుడు ఉన్నదని చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఒక టెస్ట్లో స్టార్టింగ్లో తెలియని రిజల్ట్ ఒక 2 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ ఉన్నదని అదే మిషన్ చెప్తుంది. కానీ మనకు ఇప్పుడు స్టార్టింగ్లో ఒక సూక్ష్మంగా చాలా తక్కువ మోతాదులో వ్యాధి ప్రారంభమవుతున్నది అన్నప్పుడు కూడా కనుక్కోవచ్చు. ఒక 5-6 సంవత్సరాల్లో మీ క్యాన్సర్ వచ్చేదాన్ని కూడా మనం ముందుగానే అంచనా వేసి చెప్పేయచ్చు. ఒక 2 సంవత్సరాలు 3 ఏళ్ళలో వచ్చి గుండెపోటును కూడా ముందుగానే చెప్పేయచ్చు, ముందుగానే ఖచ్చితంగా చెప్పేది. అటు కొన్ని 100 మందికి చెప్పామండి, ఒకరికి కాదు 100 వేలలో చెప్పాం. వాళ్ళు సాధారణంగా వస్తారు, వచ్చి చూయించుకుంటారు, మీకు గుండెపోటు త్వరలో రాబోతుందని మేము చెప్పడము, వాళ్ళు వెళ్ళి యాంజియోగ్రాములు, సిటీ యాంజియోగ్రాములు చేయించుకోవడము, వాళ్ళకి ఆల్రెడీ 95% బ్లాకేజీలు ఉండడము, వాళ్ళకి స్టెంట్లు, బైపాస్ సర్జరీ జరగడం, అటువంటి కొన్ని 100 కేసులు జరిగాయి. 1-2 కాదండి, అవి అనేకం ఉన్నాయండి. సార్ మీరు ఇది పబ్లిసిటీ కోసం చెప్తున్నారు? నిజంగా మేము పబ్లిసిటీ ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళలేదు సార్. ఇప్పుడు మీరైనా మమ్మల్ని పిలిస్తే మేము వచ్చాము కానీ మేము రాలేదు సార్. ఏ ఛానల్కి మేము పోము.
మాకై మేము పోమండి. ఎవరైనా మమ్మల్ని ఆహ్వానిస్తే మేము ఎక్కడికైనా వస్తాం కానీ హ్మ్. ఏమి ఇప్పటి వరకు ఒక కరపత్రం కూడా ఇప్పటి వరకు ఎక్కడ ఇవ్వలేదు, చేయలేదు. హ్మ్. ఒక మైక్‌లో ఈ రోజుకి మేము ఎక్కడ పబ్లిసిటీ ఇవ్వలేదు. ఏ సోషల్ మీడియాలో మేము పబ్లిసిటీ ఇవ్వలేదు. హ్మ్. ఇవ్వమండి. అది ఎవరైనా మా అభిమానులు ఏదైనా పోస్ట్ పెట్టుకుంటే తప్ప మాకై మేము ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇప్పుడున్న వైద్య విధానంలో అంటే మనం వింటూ ఉన్నాము. సో, హోమియోపతిలో కూడా క్యాన్సర్‌ని తగ్గించొచ్చు అని చెప్పేసి మనం వింటున్నాము. ఆల్రెడీ కొన్ని కేసెస్‌లో అయితే ఆయుర్వేదంలో ప్రూవ్ అవుతున్నాయి. అలోపతిలో చూస్తున్నాం. సో, ఇలా దేనికి దానికి తగ్గట్టు తగ్గించే అవకాశాలు నిజంగా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. ఉంటాయి. ఉంటాయి. లేదు అని అనడానికి లేదండి. అన్ని వైద్య విధానాలు మానవ జాతి అభివృద్ధికే ఏర్పడ్డాయి. అందువల్ల హోమియోపతి గాని, యునానీ గాని, న్యాచురోథెరపీ గాని, అల్లోపతి గాని ఏ వైద్య విధానమైనా సరే హ్మ్. అన్నిటికి మూలం ఆయుర్వేదం అదైతే చెప్పగలనండి. ఈ ఆయుర్వేదంలో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క శాఖలే మీరు చెప్పినటువంటి అన్ని శాఖలు. హ్మ్. ఆయుర్వేదమే ఒక రూట్ అండి. వైద్యానికి, ప్రపంచానికి, సృష్టికి రూట్ ఆయుర్వేదం. ఓకే. ఇప్పుడు మీరన్న హోమియోపతిలో ఉపయోగించేటువంటి మూలకాలన్నీ గూడా వృక్షాల జాతికి చెందినయే. అంటే హ్మ్. మొక్కల నుంచి తయారు చేసేటువంటివే. కొన్ని జంతువుల నుంచి తయారు చేసేవి ఉంటాయి. కొన్ని లోహాల నుంచి తయారు చేసేవి ఉంటాయి. ఇవన్నీ గూడా ఆయుర్వేదంలో భాగాలండి. హుహు. అందువల్ల మీరు ఖచ్చితంగా హోమియోపతిలో ఎందుకు తగ్గకూడదు? ఖచ్చితంగా తగ్గించే అవకాశాలు ఉంటాయి. సరే ఇప్పుడు బాడీలో ఏం లేదు. అంతా బానే ఉంది. అన్నట్టు ఉన్న టైంలో అప్పటినుంచి కూడా ఆయుర్వేదాన్ని అనేది వాడడం బెటర్ అంటారా? అవసరం లేదండి. మన అవసరం. శరీరం మన కంట్రోల్‌లో ఉంటే అంటే మనం తీసుకునే శ్వాస, హ్మ్. మనం చూసే చూపు, మన శరీరంలో మన పొట్టలో జరిగేటువంటి అగ్ని కార్యక్రమాలు, హ్మ్. మలమూత్రాలు, ఇవన్నీ చెమట, ఇవన్నీ సక్రమంగా ప్రతి వ్యక్తిలో సాగుతూ ఉన్నాయంటే వాళ్ళకి ఏ జబ్బు లేదు అని అర్థం. హ్మ్. వాళ్ళకి ఏదైనా శరీరంలో కొంత మార్పు వచ్చిందంటే వాళ్ళ శరీరం నిరంతరం హెచ్చరిస్తూ ఉంటుంది. హ్మ్. నీకెక్కడో గుండెలో నొప్పి వస్తుంది, ఈ చెయ్యి రెక్కలు లాగుతుంది, కళ్ళు బూజరగా అయితున్నాయి, మూత్రంలో మంట వస్తుంది, మూత్ర రంగు మారుతుంది, హ్మ్. మలం రంగు మారుతుంది, చెమట దుర్వాసన వస్తుంది. హ్మ్. ఇవన్నీ కూడా వ్యాధులకి మూలం. హుహు. వ్యాధి స్టార్ట్ అవుతున్నదని చెప్పేటువంటి గొప్ప కారణాలు. ఓకే. చెవులో గుబులు పుడుతుంది, హ్మ్. చీము వస్తుంది, ఇవన్నీ అండి. ముక్కులో రక్తం వస్తుంది, కేకరిస్తే గల్ల వస్తుంది. ఇవన్నీ కూడా ఒక వ్యాధి ప్రారంభమవుతున్నాయి అని చెప్పేటువంటి ఒక మూలకాలు. వీటిని మనం ముందుగా ఎవరైతే గుర్తిస్తారో హ్మ్. వాళ్ళు వెంటనే వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకి ఎటువంటి జబ్బు ఉందో, రాబోతుందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఒక రెమెడీ అనేది ఉంటుంది ప్రతిదానికి. హ్మ్. ఆ రెమెడీ ఒక 2 రోజులో, 3 రోజులో, నెలో, సంవత్సరం వాడుకుంటే తగ్గిపోతుంది. ఓకే. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ గుండెల్లో ఒక సంచలనం ఇస్తుంది. ఒక మంచి ఆలోచన గుండె. ఆ! "ఒరేయ్! నాకు నొప్పి వస్తుందిరా, కొంచెం హ్మ్. జాగ్రత్త చూపియరా" అని గుండె చెప్పిద్ది మీకు. హ్మ్. మీరేం చెప్తారు? ఒక జీలకర్ర పొడో, హ్మ్. ఇంట్లో గ్లాస్ మజ్జిగో తాగేసి గ్యాస్ పట్టింది గ్యాస్ పట్టేసింది. అన్నారు. ఒక తేపు పోయింది. ఆ! నాకు ఏం గుండె జబ్బు కాదు, గ్యాస్ పట్టినదని వదిలేస్తారు ఈరోజు. హ్మ్. ఇదే గుండె మీకు రోజు హెచ్చరిక జారీ చేస్తూ ఉంటుంది. హ్మ్. చెప్పి, 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 చెప్పి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు చివరికి ఎండింగ్ స్థాయికి వచ్చినప్పుడు ఇంక గుండె నేను పని చేయలేనురా అని నడుస్తున్నా కూడా ఆయాసం, అలసట ఎక్కువైపోయి ఈ రెక్కంతా లాగుతూ, చెమటలు పడుతూ, కళ్ళు తిరుగుతూ హ్మ్. అట్లా 1, 2 సింప్టమ్స్ ఇస్తుంది. హ్మ్. అప్పుడు కూడా మనం మేలుకోం. హ్మ్. అంటే గుండె జబ్బు స్టార్ట్ అయిన రోజు నుంచి గుండె నీకు చెబుతుంది. కానీ నువ్వు 4 ఏళ్ల దాకా నువ్వు పట్టించుకోవు. హ్మ్. చివరికి ఏదో ఒక రోజు నువ్వు మాట్లాడుతూ పక్క నవ్వుకుంటూ ఒక బరువు ఎత్తుతూ ఉంటావు. పటక్కని గుండె నేను చేయలేనురా బాయ్ అని చెప్పి బాయ్. వెళ్ళిపోతుంది. అది గుండెపోటు. ఓకే. అందువల్ల అట్లానే మన శరీరంలో ప్రతి జబ్బు నిరంతరం హెచ్చరికలు ఇచ్చిద్ది. దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులు. హ్మ్. ఎవరైతే తెలుసుకోకుండా మురగబెట్టుకుంటారో వారు మనకు భూమికి భారమవుతారు. ఓకే. అంటే ఎటువంటి సందేహం లేదు.